హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రోల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వీడియోలో మనం 4 కట్ బ్యాంగిల్ 3D డిజైన్స్ అనేవి నేర్చుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంగిల్స్ అనేవి ర్యాప్ చేసి పెట్టుకున్నాను. మీరు చూసినట్టయితే 3 బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. నేను లెమన్ ఎల్లో కలర్ అంటారు కదండి, అది నేను చూపిస్తున్న విధంగా మీరు గ్లూని అప్లై చేసుకోండి. స్ట్రైట్గా అప్లై చేసుకోవాలండి. తర్వాత నేను 3mm రౌండ్ ఎల్లో కలర్ మ్యాట్ కుందన్స్ తీసుకుంటున్నానండి. మీరు చూసినట్టయితే నేను చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని కిందకు ఒకటి లైన్గా 2 లైన్స్లో వచ్చేలాగా పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదండి మీకు ఏ విధంగా అనేది. ఈ విధంగా ఒకదానికి ఒకటి పక్కన కిందన ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మనం గ్లూ పైన కొందని స్టిక్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఈ విధంగా నేను స్టిక్ చేసుకున్నానండి బ్యాంగిల్ మొత్తం. మీరు చూసినట్టయితే నెక్స్ట్ నేను B7000 గ్లూ అనేది తీసుకున్నానండి. తీసుకొని 4 కుందన్స్కి మిడిల్లో నేను అప్లై చేసుకుంటున్నాను. మీరు చూడండి ఒకసారి. 4 కుందన్స్ మిడిల్లో అప్లై చేసుకొని 4mm రౌండ్ గ్లాస్ కుందన్ అయితే పర్పుల్ కలర్ తీసుకున్నానండి. 4mm అండి స్టోన్ అనేది పర్పుల్ కలర్. 4 కుందన్స్కి మిడిల్లో నేను అప్లై చేస్తున్నానండి. గమ్ని అప్లై చేసి ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి, 4 కుందన్స్ ఎల్లో కలర్ 3mm ఉన్నాయి కదండి, వాటికి 4 రౌండ్ కుందన్స్ మిడిల్లో పెట్టుకున్నానండి. మీరు చూసినట్టయితే ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అప్లై చేసుకున్నానండి. మీరు గమనించినట్టయితే అక్కడ టూ కుందన్స్ ఉండిపోయండి. నేను అక్కడ ఎలా ఫిల్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఆ 2 కుందన్స్ మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ కూడా ఈ పర్పుల్ కలర్ కుందన్ని పెట్టుకున్నానండి. చూసారు కదండి, ఈ గ్యాప్ని నేను ఈ విధంగా ఫిల్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ తీసుకున్నాను. అలాగే ఈ బ్యాంగిల్కి నేను 4 సైడ్స్ గ్లూతో పాయింట్అవుట్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ పేపర్ నేను డ్రా చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. ఆ పేపర్ తీసుకొని 4 సైడ్స్ 4 పాయింట్స్ పెట్టుకున్నానండి. ఆ 4 పాయింట్స్ దగ్గర నేను చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసుకొని మనకి 6K వైట్ గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదండి, 6K తీసుకున్నానండి నేను. చూసారు కదండి, అంటే మనం ఇంటూలాగా వీటిని స్టిక్ చేసుకోవాలండి. నేను చూపించాను కదండి, ఈ విధంగా ఇంటూలా స్టిక్ చేసి 2 సైడ్స్ ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ట్రయాంగిల్ షేప్ ఉంటాయి కదండి, ట్రయాంగిల్ షేప్ వైట్ కుందన్స్ వాటిని తీసుకొని ఆ 2 సైడ్స్ గ్లూ అప్లై చేసిన దగ్గర ఈ విధంగా స్టిక్ చేసుకున్నానండి. నేను ఈ విధంగానే నేను 4 సైడ్స్ తీసుకుంటున్నానండి. 4 సైడ్స్ అప్లై చేసుకున్నాను. మీరు గమనించినట్టయితే ఇలా 4 సైడ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా 2 లైన్స్ లాగా గ్లూని అప్లై చేసుకోవాలండి. చూసారు కదండి, 2 లైన్స్లో అప్లై చేసుకోవాలి గ్లూ నేను చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను 3mm రెడ్ కలర్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఆ రెడ్ కలర్ స్టోన్స్ని ఒక లైన్లో పెట్టుకుంటున్నానండి. ఒకదాని కింద ఒకదాని కింద ఒకటి నేను చూపిస్తున్న విధంగా ఒక లైన్లో పెట్టుకుంటున్నానండి. మీరు గమనించినట్టయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను 3mm పర్ల్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకుంటున్నానండి. మిల్క్ వైట్లా ఉంటాయి కదండి, మీరు చూసినట్టయితే నేను రెడ్ కలర్ 3mm స్టోన్కి మిడిల్లో వచ్చేలాగా ఆ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే రెడ్ కలర్ కుందన్స్ 2 మిడిల్లో వచ్చేలాగా ఈ విధంగా అప్లై చేసుకున్నానండి. ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం నేను అప్లై చేసుకొని మీకు ఒకసారి లుక్ అనేది ఎలా అని చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా నేను అప్లై చేసుకున్నానండి మొత్తం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటికి మిడిల్లోన B7000 గ్లూ అప్లై చేసుకొని కుందన్స్ని స్టిక్ చేసుకున్నానండి. చూసారు కదండి, నెక్స్ట్ది నేను ఎలా వేసుకుంటున్నాను ఇంకోటిసారి చూపిస్తాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ రెడ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఫైనల్ లుక్ అనేది. డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తానండి నేను ఏ విధంగా లుక్ అనేది ఉన్నది అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ థ్రెడ్ డ్రాప్ చేసిన బ్యాంగిల్ అనేది తీసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా గ్లూని అప్లై చేసుకోండి. నెక్స్ట్ డ్రాప్ షేప్ అండి, స్కై బ్లూ కలర్ మ్యాట్లో తీసుకుంటున్నానండి. చూసారు కదండి, 2
సూదిగా కొనల్లో ఉంటాయి కదండి, వాటిని ఒకవైపు పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ ఈ రెండు ఒకవైపు వచ్చేలా పెట్టుకున్నానండి. అవి అటువైపు ఇవి ఇటువైపు వచ్చేలా పెట్టుకొని దానికి మిడిల్లో నేను స్క్వేర్ కుందనం ఉంటుంది కదండి గోల్డ్లో, అది పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇదే విధంగా మళ్ళీ స్టిక్ చేసుకోవాలండి. స్కై బ్లూ కుందన్స్ డ్రాప్స్ని చూడండి, వీటికి మధ్యలో ఆ స్క్వేర్ కుందన్ వచ్చేలాగా చూసుకోవాలండి. డ్రాప్కి మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా నేను బ్యాంగిల్ మొత్తం అనేది పెట్టుకొని చూపిస్తానండి మీకు ఎలా ఉన్నది అనేది. చూసారు కదండి, ఈ విధంగా నేను బ్యాంగిల్ మొత్తాన్ని పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డ్రాప్ షేప్ కుందన్స్ మిడిల్లో నేను B7000 గ్లూని అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసుకొని మళ్ళీ స్క్వేర్ కుందన్స్ని గోల్డ్ని స్టిక్ చేసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉందండి లుక్ అనేది. డ్రై అయిన తర్వాత మీకు ఎలా ఉందనేది నేను చూపిస్తానండి. ఫైనల్ లుక్ వరకు చేసిన బ్యాంగిల్స్ లుక్ అనేది చూడండి. నేను ఆల్రెడీ ముందుగానే ఒక్కొక్క బ్యాంగిల్ చేసుకొని పెట్టుకున్నానండి. చూసారు కదండి, బ్యాంగిల్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఫినిషింగ్ కానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి లుక్ అనేది ఎలా ఉన్నది అనేది. ఈ నెక్స్ట్ ఈ బ్యాంగిల్ కూడా కొత్తగా ట్రై చేశానండి. ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. అలాగే నాకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ 4 కట్ బ్యాంగిల్ 3D డిజైన్స్ అనేవి, ఈ కలెక్షన్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.